హల్లెలూయా. గీతన వాక్యము 21వ తారీఖు 4వ నెల 2026 సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడమ్మా. లోకంలో ఎవరెవరినో నువ్వు నమ్మి మోసపోయి ఉంటావు. ప్రతి మనిషి యొక్క శక్తి సామర్థ్యాలకి హద్దు ఉంటుంది. హద్దు దాటిపోతే ఏ మనిషి ఏమీ చేయలేడు. డాక్టర్లు సహితము ఇక మా చేతుల్లో ఏమీ లేదండి అని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్న సందర్భం కోకొల్లలు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అలా కన్న తల్లిదండ్రులు ఏదైనా విషయంలో ఇబ్బంది వచ్చిందనుకో కొంతకాలం పాటు వాళ్ళతో పాటు అలా పడతారు. కొంతకాలం తర్వాత ఇక మా చేతుల్లో ఏమీ లేదు, మేము ఇక చెయ్యలేకపోతున్నాం అంటారు. దేవుడే శక్తి సామర్థ్యాలకి అనంతుడు. దేవుడు నేను చెయ్యలేను, నా వల్ల కాదు, లేదు, అయిపోయింది, కొంచెం ముందొస్తే బాగుండు ఇలాగేమీ అంటారు కదా. కాబట్టి ప్రభువు నమ్మదగినవాడు. ఆయన ఏం చేస్తాడంటే మనలను కాపాడి దుష్టత్వము నుంచి కాపాడతాడట. మనల్ని స్థిరపరచి దుష్టత్వము నుంచి కాపాడతాడు. రాహాబు అనే వేశ్య ఉంది. ఆ వేశ్య ఆ పాపపు బ్రతుకుతుంది. దేవుడు నమ్మదగిన వాడు. ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచింది. ప్రభువారు ఆమెను స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడాడు. మరెప్పుడు ఆమె ఏ పాపము చేయలేదు. ప్రభుల వారి వంశావళి గ్రంథంలో ఆవిడ ఉంది. రూతు గురించి క్రైస్తవ చరిత్రకారులు నిజ దేవుణ్ణి తెలుసుకోలేనంతసేపు ఆమె వేటినో ఆరాధించింది. ఎప్పుడైతే నిజ దేవుణ్ణి తెలుసుకుందో, దేవునిలో అడుగు పెట్టిందో, దేవునితోటి అడుగులు వేయడానికి ప్రారంభించి శ్రమలు అనుభవించడానికి అడుగులు ముందుకేసింది. కానీ నా దేవుడు ఆమెను స్థిరపరచి దుష్టత్వం నుంచి కాపాడాడు. జక్కయ్య ఉన్నాడు, వడ్డీ వ్యాపారస్తుడు, చాలా న్యాయముగా ధనాన్ని వసూలు చేసేటటువంటి వ్యక్తి. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువారు అతన్ని స్థిరపరచి మరెన్నడూ వడ్డీ వ్యాపారాలు చేయకుండా దుష్టత్వం నుంచి కాపాడారు. వారందరికీ కృప చూపించిన దేవుడు మీకును కృప చూపును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.